నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. 10 ఏళ్లలో 9 లక్షల కోట్ల రూపాయలతో తెలంగాణ అభివృద్ధికి మోదీ సహకారం ఉందని, బండి సంజయ్ కుమార్తోనే కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి అని, 12,000 కోట్లతో కరీంనగర్లో అనేక అభివృద్ధి పనుల ప్రదాత అని ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత బత్తుల శంకర్ బాబు అన్నారు. సోమవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని 19వ వార్డులో బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహించగా బీజేపీ సీనియర్ నేత మాజీ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు ఇంటింటికి తిరిగి బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఓటు అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో దశాబ్దాలుగా మరుగున పడిన సమస్యలను సున్నితంగా పరిష్కరించి దేశాభివృద్ధికి పురోగతికి పూలబాటలు వేస్తున్న మహోన్నత వ్యక్తి నరేంద్ర మోదీ అని కొనియాడారు. ఆయన యొక్క ఖచ్చితత్వం, నిబద్ధత, కఠోరమైన తపస్సు దేశాన్ని ప్రపంచ దేశాలకు ధీటుగా పెద్దన్నలా దిక్సూచిలా నడిపిస్తున్నారని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరీంనగర్ పార్లమెంటులో బండి సంజయ్ కుమార్ ఉంటేనే దేశానికి కరీంనగర్ పార్లమెంటుకు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తోటస్వ రూప, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్, సీనియర్ నాయకులు చిట్టి గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు తగరం లక్ష్మణ్, రాయకుంట చందు, ఉపాధ్యక్షులు తోట సమ్మయ్య, గాదాసు రాంప్రసాద్, భోగం మహేష్కర్, కోశాధికారి ఆకోజు అరుణ్ కుమార్, కార్యదర్శులు వెలుపుల నాగార్జున్, వడ్డపల్లి లక్ష్మయ్య, అధికార ప్రతినిధి నారోజు నరేష్, సోషల్ మీడియా కన్వీనర్ భువనగిరి రాజేష్, బీజేవైఎం ఉపాధ్యక్షులు మోర రమేష్, బీజేపీ మాజీ కార్యదర్శి ఎగ్గోజు నవీన్, మాజీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు బొడిగె వెంకటేష్, బూత్ అధ్యక్షులు రామ్రెడ్డి, రవీందర్, మల్లెత్తుల మహేష్, మేకల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కమలం గుర్తుకే